చాలా న్యూ ప్రాబ్లమ్స్ 6th క్లాస్ వాడాలి చూద్దాం. ఏబిసిడి అనేది ఒక స్క్వేర్. ఇందులో మిడ్ పాయింట్స్ అన్ని తీసుకున్నాను. పిక్యూఆర్ఎస్ అనేవి మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్. ఓ ఈజ్ ఎనీ ఇంటీరియర్ పాయింట్. ఇంటీరియర్ పాయింట్ ఎక్కడైనా ఉండొచ్చు, ర్యాండమ్లీ సెలెక్టెడ్. ఈ లోపల ఎక్కడైనా ఉండొచ్చు. ఓ జాయిన్ ఓపి, ఓక్యూ, ఓఆర్, ఓఎస్ మిడ్ పాయింట్స్ కి జాయిన్ చేశాను. 4 క్వాడ్రిలేటర్స్ ఫామ్ అయినాయి. ఇందులో 3 క్వాడ్రిలేటర్స్ ఏరియాస్ ఇచ్చాను. 3 క్వాడ్రిలేటర్స్ ఏరియాస్ 32, 54, 72. ఫైండ్ 4th క్వాడ్రిలేటర్ ఏరియా ఎంత. ఇది స్క్వేర్ యొక్క సైడ్ కూడా ఇవ్వలేదు ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేద్దామంటే జాయింట్ ఏఓ, బిఓ, సిఓ అండ్ డిఓ ఇలా జాయిన్ చేద్దాం. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ఈ 2 ట్రయాంగిల్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. ట్రయాంగిల్ ఏడిఓ. ఈ ట్రయాంగిల్లో ఎస్ అనేది మిడ్ పాయింట్ కాబట్టి ఇది మీడియన్. ఈ సైడ్కి మిడ్ పాయింట్, ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఇది మీడియన్ అవుతుంది. మీడియన్ డివైడ్స్ 2 ఈక్వల్ ఏరియా ట్రయాంగిల్స్ కాబట్టి దిస్ ఏరియా సే స్మాల్ ఏ అనుకుంటే ఇది కూడా స్మాల్ ఏనే అవుతుంది. ఏ ట్రయాంగిల్లో ట్రయాంగిల్ ఏడిఓ ట్రయాంగిల్లో ఓఎస్ ఈజ్ మీడియన్ డివైడ్స్ 2 ఈక్వల్ ఏరియా ట్రయాంగిల్స్. దేర్ఫోర్ దిస్ ఏరియా స్మాల్ ఏ, ఇది కూడా ఏ అవుతుంది. నెక్స్ట్ ఇది ట్రయాంగిల్ సిడిఓ అనే ట్రయాంగిల్లో కూడా ఇది మిడ్ పాయింట్ ఆఫ్ దిస్ సైడ్ డివైడ్స్ 2 ఈక్వల్ ఏరియా ట్రయాంగిల్స్. ఏదైనా ఒక ట్రయాంగిల్లో మీడియన్ మిడ్ పాయింట్ నుంచి ఆపోజిట్ వర్డ్ తీసుకొస్తే మీడియన్ అంట. ఆ మీడియన్ ఏం చేస్తుంది? 2 ఈక్వల్ ఏరియా ట్రయాంగిల్స్ పడుతుంది. సేమ్ ఇది మీడియన్ కాబట్టి 2 ఈక్వల్ ఏరియా ట్రయాంగిల్స్. సో దీని ఏరియా స్మాల్ బి అనుకుంటే ఇది కూడా బి అవుతుంది. సేమ్ అదే రోజు ఇన్ ట్రయాంగిల్ బిఓసిలో ఓక్యూ ఇస్ మీడియన్ సిన్స్ ఇట్ ఈస్ మిడ్ పాయింట్, క్యూ ఇస్ మిడ్ పాయింట్. సో మీడియన్ డివైడ్స్ 2 ఈక్వల్ ఏరియాస్. దిస్ ఈస్ స్మాల్ సి అండ్ సేమ్ ఇన్ ట్రయాంగిల్ ఏబిఓ ట్రయాంగిల్లో ఓపి ఇస్ మీడియన్. సో డివైడ్స్ 2 ఈక్వల్ ఏరియాస్ డిడి అనుకున్నాం. ఇప్పుడు మనకి ఇది 32 అని తెలుసు. ఏపీఓఎస్ క్వాడ్రిలేటరల్. ఇందులో ఏ ట్రయాంగిల్ డి ట్రయాంగిల్ ఉంది అంటే ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 32. ఇందులో ఎస్ఓఆర్డి అనే క్వాడ్రిలేటర్లో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 54. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ ఈ క్వాడ్రిలేటర్ తీసుకున్నాం. ఆర్ఓక్యూసిలో బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 72 అని తెలుసు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సో ఓపీబీక్యూ ఇందులో సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. మనకు కనుక్కోవాల్సిన ఏరియా ఈ క్వాడ్రిలేటరల్ ఏరియా. సో ఇందులో ఈ 3 ఈక్వేషన్స్ యాడ్ చేద్దాం. 3 ఈక్వేషన్స్ యాడ్ చేస్తే సో ఏముంటుంది 3 ఈక్వేషన్స్లో? ఏ ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 32, 54, 72. ఇందులో 2 A's, ఇందులో 2 B's ప్లస్ 2 A's, 2 B's, C ప్లస్ డి ఇంకోటి ఉంది. C ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు మొత్తం యాడ్ చేస్తే 4, 8. సో 7, 12, 15, 158 అని వచ్చింది. ఓకే. సో ఇందులో మనము ఈ రెండింటిలో 2 కామన్ రాస్తే 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 158. ఓకే. ఇందులో మనకి ఏ ప్లస్ బి అంటే తెలుసు. ఏ ప్లస్ బి అంటే 54 అని ఉంది. అంటే 2 ఇంటూ 54 ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 158. సో ఇది 108 ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 158. Therefore C plus D is equal to 158 minus 108. Therefore C plus D is equal to 50.
సి ప్లస్ డి అంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఏరియా ఏది ఎక్స్ అంటే ఓపీబీక్యూ క్వాడ్రిలేటరల్ ఏరియా therefore required area x is equal to 50 centimeter square. సో ఒకే ఒక ప్రాపర్టీ బట్టి వచ్చింది. ఇన్ ఏ ట్రయాంగిల్ మీడియన్ డివైడ్స్ టూ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్స్. సో ఇది మీడియన్ కాబట్టి టూ ఏరియాస్ ఈక్వల్. ఇక్కడ కూడా ఇది మీడియన్ కాబట్టి బీబీ ఈక్వల్. ఇక్కడ కూడా ఇది మీడియన్ కాబట్టి ఈ రెండు ఏరియాలు ఈక్వల్. సో ఆ విధంగా వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఏబిసిడి ఇస్ ఎ రెక్టాంగిల్. ఏబిసిడి ఇస్ ఎ రెక్టాంగిల్. దీనికి లెంత్ బెర్త్ ఏమి ఇవ్వలేదు. పి ఈజ్ అన్ ఇంటీరియర్ పాయింట్ ర్యాండమ్లీ సెలెక్టెడ్. ఎక్కడైనా వచ్చు, ఎక్కడైనా ఒక పాయింట్ తీసుకున్నాను. జాయింట్ ఏపీ బీపీ సిపి డిపి. ఇందులో ఏపీ లెంత్ 6 సెంటీమీటర్స్, బీపీ లెంత్ 8 సెంటీమీటర్స్, సిపి లెంత్ 10 సెంటీమీటర్స్. ఫైండ్ డిపి లెంత్. డిపి లెంత్ కనుక్కోవాలి. సో ఇది ప్రాబ్లం. మనం ఏం చేద్దామంటే పి నుంచి పర్పెండిక్యులర్స్ డ్రా చేద్దాం. పర్పెండిక్యులర్స్ ఇటు కూడా ఇట్లా పర్పెండిక్యులర్స్. సో ఇటు కూడా పర్పెండిక్యులర్స్. సో ఇలా పర్పెండిక్యులర్స్ డ్రా చేసి దీని ఏదో ఈఎఫ్జిహెచ్ అనుకుందాం. ఇప్పుడు ఇందులో రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇవన్నీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే. వీటికి మనము పైథాగరస్ తీసుకోవచ్చు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ లో పైథాగరస్ లా ఉంది కాబట్టి సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. సో ఇందులో ఏం చేద్దామంటే ఈ ట్రయాంగిల్ పైథాగరస్ అప్లై చేద్దాం. మళ్ళీ ఇది వద్దు, ఈ ట్రయాంగిల్కి అప్లై చేద్దాం. ఇది వద్దు, దీనికి అప్లై చేద్దాం. ఇది వద్దు, దీనికి అప్లై చేద్దాం. ఇది వద్దు, ఆల్టర్నేట్ తీసుకుందాం. లేకపోతే వీటికి పైథాగరస్ అప్లై చేసి ఇది వదిలేద్దాం, దీన్ని అప్లై చేసి దీన్ని వదిలేద్దాం, దీనికి అప్లై చేసి ఇది వదిలేద్దాం. అట్లా ఆల్టర్నేట్ ఏదైనా సరే. సో పైథాగరస్ ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ ట్రయాంగిల్లో మనకి హైపోటెన్యూస్ తెలుసు 6. ఈ సైడ్ తెలియదు. ఈ సైడ్ని మనము స్మాల్ ఏ అనుకుంటే ఈ సైడ్ కూడా తెలియదు. దీన్ని స్మాల్ బి అనుకుందాం. ఏది ఏఈ లెంత్ స్మాల్ ఏ, ఓఈ లెంత్ స్మాల్ బి అనుకుంటే ఇక్కడ పైథాగరస్ ఏం రాయొచ్చు? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్. ఇదిగో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు 6 స్క్వేర్ అని రాయొచ్చు. తర్వాత ఇది వదిలేసేయండి. ఇక్కడ ఈ ట్రయాంగిల్ కొద్దాం. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్. ఇందులో కూడా హైపోటెన్యూస్ తెలుసు 8. ఇందులో ఈ లెంత్ బి అనుకున్నాం కాబట్టి ఇది కూడా బీనే అవుతుంది. బి. మళ్ళీ ఈ లెంత్ మనకు తెలియదు. ఈ లెంత్ని స్మాల్ సి అనుకున్నాం అంటే ఇది కూడా స్మాల్ సి అవుతుంది, ఇది కూడా స్మాల్ సి అవుతుంది. సో ఈ లెంత్ స్మాల్ సి అవుతుంది. కాబట్టి ఇక్కడ పైథాగరస్ అప్లై చేయొచ్చు. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కూడా హైపోటెన్యూస్ స్క్వేర్. సో బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 8 స్క్వేర్. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కూడా హైపోటెన్యూస్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈ ట్రయాంగిల్లో కూడా మనకి ఈ రెడ్ యాంగిల్ ట్రయాంగిల్లో కూడా హైపోటెన్యూస్ తెలుసు ట్యాన్. సో వన్ సైడ్ సి ఇది తెలియదు. ఈ లెంత్ని మనం స్మాల్ డి అనుకుంటే ఈ లెంత్ డి అనుకుంటే ఇది కూడా డి అవుతుంది, ఇది కూడా స్మాల్ డి అవుతుంది, ఇది కూడా స్మాల్ డి. సో దాని ప్రకారం ఇప్పుడు మనము ఇక్కడ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. అంటే సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ ఇలా వచ్చింది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది మళ్ళీ ఈ ట్రయాంగిల్ తీసుకోవాలి. ఈ ట్రయాంగిల్లో కూడా హైపోటెన్యూస్ పీడి అని మనం కనుక్కోవాల్సింది. ఫైండ్ ది లెంత్ ఆఫ్ పీడి. ఎందుకు? ఈ లెంత్ తెలుసు, ఈ లెంత్ తెలుసు, ఈ లెంత్ తెలుసు. మనం కనుక్కోవాల్సింది పీడి లెంత్. సరే, పీడి లెంత్ కనుక్కోవడానికి ఇందులో ఈ 2 లెగ్స్ ఇది హైపోటెన్యూస్ అవుతుంది. ఇది డి, ఇదంతా అండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఏ కాబట్టి ఇది కూడా ఏ, ఇది కూడా ఏ. సో ఏ. సో ఇక్కడ కూడా మనం కనుక్కోవాల్సింది ఏ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీడి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ హైపోటెన్యూస్ స్క్వేర్. ఇప్పుడు ఇందులో ఈ 3 ఈక్వేషన్స్ యాడ్ చేద్దాం. ఈ 3 ఈక్వేషన్స్ ఇందాక యాడ్ చేస్తే సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36, 64 ప్లస్ 100. 6 స్క్వేర్ 36, 64, 100. ఇందులో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రెండు ఉన్నాయి. 2b స్క్వేర్ 2c స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం మీద ఇది
0, 190. సో 190 200 వచ్చింది. ఇది 200. ఓకే, ఇప్పుడు ఇందులో మనకి a² + d² + 2 టైమ్స్ ఆఫ్ b² + c². రెంట్లో 2 కాంపిటేషన్ = 200. ఓకే, a² + d² + 2 ఇంటూ మనకి b² + c² తెలుసు, ఇదిగోండి ఇక్కడ ఉంది. సో b² + c² బదులు ఏం రాయొచ్చు, 64 = 200. సో a² + d² = 200 minus 128. 128. Therefore, a² + d² = 72. 72. So therefore, a² + d². a² + d² ఏమంటాం, a² + d² ని pd². Therefore, pd² = 72. Therefore, pd = √72. ఇదే మన ఆన్సర్. మనకు కావాల్సిన లెంత్ ఆఫ్ pd. ఈ pd లెంత్ ఎంత వచ్చింది, √72. ఓకే, pd = √72. ఓకే, ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ABCD is a quadrilateral. Just any quadrilateral. ఈ quadrilateralలో డయాగనల్స్ AC, BD intersect at P. ఇందాకట్లాగా P అనేది ర్యాండమ్లీ పాయింట్ కాదు, ఎక్కడైనా తీసుకోవచ్చు అని కాదు. P కంపల్సరీ ఏంటి, ఇంటర్సెక్షన్ ఆఫ్ డయాగనల్స్ AC, BD యొక్క ఇంటర్సెక్షన్ P. ఇందులో 4 quadrilaterals ఫామ్ అయ్యాయి, ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. 4 triangles, 1, 2, 3, 4 triangles. 3 triangles ఏరియాలు ఇచ్చాను. అయితే ఈ ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవాలి. ఈ ట్రయాంగిల్ ఏరియా. ఓకే, దీన్ని మనము ఓన్లీ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కాన్సెప్ట్ మీద వెళ్తున్నాం. ఎలా ఉన్నా చూద్దాం. ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ PCD బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAD అనే ట్రయాంగిల్ తీసుకున్నాం. ఏంటి, PCD ఏరియా PAD ట్రయాంగిల్ ఏరియా రేషియో అనుకున్నాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PCD బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAD. ఫస్ట్ PCD. ఇందులో PC బేస్ అనుకుంటే దాని ఎదురుగా ఉన్న వాటి నుంచి పర్పెండిక్యులర్, ఇది హైట్ అవుతుంది, H1 అన్నాం. సో H1 హైట్ అనుకుంటే, సో హాఫ్ ఇంటూ బేస్ PC హైట్ H1, ఇదిగో H1 హైట్. ఇప్పుడు PAD ట్రయాంగిల్ ఇస్తున్నాం. PAD ట్రయాంగిల్లో హాఫ్ ఇంటూ బేస్ PA బేస్ అనుకుందాం. PA బేస్ అనుకుంటే హైట్ ఏమవుతుంది, దీని ఎదురుగా వర్టెక్స్ నుంచి పర్పెండిక్యులర్, ఇదే పర్పెండిక్యులర్ అవుతుంది. దీని ఆపోజిట్ వర్టెక్స్ అంటే D నుంచి పర్పెండిక్యులర్. సో హైట్ H1 అవుతుంది. సో ఇది బేస్ అనుకుంటే H1 హైట్, ఇది బేస్ అనుకుంటే మళ్ళీ H1 హైట్ అవుతుంది. ఇక్కడ హాఫ్ క్యాన్సిల్ అయింది, H1 క్యాన్సిల్ అయింది, PC బై PA. కానీ మనకి ఏరియాస్ రేషియో తెలుసు. సో ఈ ట్రయాంగిల్ ఏరియా అంతా 54 బై ఈ ట్రయాంగిల్ ఏరియా అంతా 32. సో ఇది వచ్చింది 32. 54 బై 32 = this. ఓకే, నెక్స్ట్ ఈ ట్రయాంగిల్స్ తీసుకున్నాం. ఈ ట్రయాంగిల్స్ అంటే సేమ్ PCB ట్రయాంగిల్ ఏరియా PAB ట్రయాంగిల్ ఏరియా రేషియో అనుకున్నాం. ఏంటి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PCB బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB తీసుకున్నాం. ఇందులో కూడా ఇది బేస్ అనుకుంటే, PCని బేస్ అనుకుంటే, దీని ఎదురుగా ఉన్న వర్టెక్స్ ఏది B నుంచి దీని మీదకి పర్పెండిక్యులర్. సో దీని మీదకి పర్పెండిక్యులర్ వస్తే ఇలా వస్తుంది. సో ఇది పర్పెండిక్యులర్, దీన్ని H2 అనుకున్నాం. H2. Therefore, half into base PC height H2. సో మరి PAC ట్రయాంగిల్ ఏరియా ఎలా వస్తుంది, ఇది బేస్ అనుకుంటే హాఫ్ ఇంటూ PA బేస్ అనుకుంటే హైట్ ఏమవుతుంది H2. ఓకే, రెంట్లో హాఫ్ క్యాన్సిల్ అయింది, H2 క్యాన్సిల్ అయింది, ఎంత వచ్చింది, PC బై PA. కానీ మనకి ఏరియా ఆఫ్ PCB 72 తెలుసు. ఏరియా ఆఫ్ PAB X తెలుసు.
ఈ రెండు ఈక్వేషన్స్ లో మనకి ఏం తెలుస్తుంది చూడండి. ఇక్కడ ఎంత ఉంది? పీసీ బై పిఏ, పీసీ బై పిఏ. ఇది పీసీ బై పిఏ, సేమ్ పీసీ బై పిఏ. అంటే దేర్ఫోర్ దీస్ టూ ఆర్ ఈక్వల్. అంటే 54/32 ఈజ్ ఈక్వల్ టు 72/x. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 54 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 72 ఇంటూ 32. అంటే దీన్ని బట్టి మనకు ఒకటి తెలుస్తుంది. 54 ఇంటూ ఎక్స్, ఇదిగో 54 ఇంటూ ఎక్స్ ఆపోజిట్ ట్రయాంగిల్స్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 72 ఇంటూ 32. 72 ఇంటూ 32, ఇదిగో 72. అంటే ఇక్కడ ప్రాబ్లమ్స్కి ఒకటి ఈజీ గుర్తు పెట్టుకుంటాం. ఎట్లా అంటే ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ. అదే వచ్చింది చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ. సో 54 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 32 ఇంటూ 72. దీని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 72 ఇంటూ 32/54. సో దీని నుంచి దీని ఏరియా వస్తుంది. క్యాలిక్యులేషన్ చేసిన ఆన్సర్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ 4th ప్రాబ్లం చూద్దాం. ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలాగ్రామ్. ఇది ప్యారలాగ్రామ్ అంటే దీస్ టూ ఆర్ ప్యారలల్. సో దీస్ టూ ఆర్ ఆల్సో ప్యారలల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఇప్పుడు P ఈజ్ ఏ ఎనీ పాయింట్, ఇంటీరియర్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ వన్ ఇంటీరియర్ పాయింట్. అది ఎక్కడైనా ఉండొచ్చు. P అనేది ఏపీ, బీపీ, సిపి, డిపి జాయిన్ చేస్తే 4 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. 4 ట్రయాంగిల్స్. ఇందులో 3 ట్రయాంగిల్స్ ఏరియా ఇచ్చాను. 4th ట్రయాంగిల్ ఏరియా ఎక్స్ కనుక్కోవాలి. సో ఎలా చూద్దాం. మనకి ఏరియా ఆఫ్ ది ప్యారలాగ్రామ్ ఫార్ములా తెలుసు. ఏరియా ఆఫ్ ది ప్యారలాగ్రామ్ ఫార్ములా ఏంటి? బేస్ ఇంటూ హైట్. సో ఓకే, ఇప్పుడు ముందు ఈ ట్రయాంగిల్ ఏరియా ఎంత కనుక్కుందాం. సో ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. సో ఈ లెంత్ని H1, ఈ లెంత్ని H2 అనుకుందాం. ఇక్కడ నుంచి H1, H2. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిపి ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడిపి. ఏబిపి అంటే ఈ ట్రయాంగిల్, సిడిపి ఈ ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకుంటున్నాం. ఈ 2 ట్రయాంగిల్స్ ఏరియాలో యాడ్ చేసేద్దాం. సో ఈజ్ ఈక్వల్, ఈ ట్రయాంగిల్ ఏరియా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ అంటే ఏబి ఇంటూ హైట్ H1 ప్లస్ ఈ ట్రయాంగిల్ ఏరియా ఎంత? హాఫ్ ఇంటూ బేస్ సిడి ఇంటూ హైట్ H2. సో H2 అని తెలుసు. ఇది బేస్, ఇది హైట్. ఇది బేస్, ఇది హైట్. సో కానీ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, 2 ట్రయాంగిల్స్ ఏరియా మనకు తెలుసు 32 + 72. సో 32 + 72. సో ఈజ్ 104 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏబి ఇంటూ H1 ప్లస్ హాఫ్ ఇంటూ సిడి ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఏబి. ఈ లెంత్ ఈక్వల్. ఎందుకు? ఈ ప్యారలాగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈజ్ ఆల్సో ఏబి ఇంటూ H2. సో 104 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏబి కామన్ రైట్. కామన్ రాస్తే H1 ప్లస్ H2. సో 104 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏబి ఇంటూ H1 ప్లస్ H2. H1 ప్లస్ H2ని మనం H అనొచ్చు. అంటే డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ సైడ్స్, దాన్ని H అనొచ్చు. H వేర్ H ఈజ్ ఈక్వల్ టు H1 ప్లస్ H2. సో ఈ 2 కలిపితే అంటే ఫైనల్గా ఇది ఎలా వచ్చింది? ఈ 2 వాల్యూ పంపించాము, లేదంటే హాఫ్. ఇది బేస్, ఇది హైట్. ఇది ఏబిని బేస్ అనుకోవచ్చు, ఈ హెచ్ని హైట్ అనుకోవచ్చు. సో ఇది ఏమవుతుంది? ఓవరాల్గా ఏరియా ఆఫ్ ప్యారలాగ్రామ్. ఏరియా ఆఫ్ ప్యారలాగ్రామ్లో హాఫ్ ఉందండి. సో ఈ 2 యాడ్ చేస్తే ఎంత వచ్చిందట? హాఫ్ ఆఫ్ ది ప్యారలాగ్రామ్. సో 104 ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది? హాఫ్ ఆఫ్ ది ఏబి ఇంటూ హెచ్ అంటే బేస్ ఇంటూ హైట్. సో ఇది ఎలా వచ్చిందంటే 104 ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ ఇంటూ హైట్ ఏమంటారు? ఏరియా ఆఫ్ ది ప్యారలాగ్రామ్. అంటే దేర్ఫోర్ సమ్ ఆఫ్ దీస్ 2 ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ హాఫ్ ఆఫ్ ది ప్యారలాగ్రామ్. అంటే దీన్ని బట్టి చూస్తే సమ్ ఆఫ్ దీస్ 2 ఈజ్ ఆల్సో హాఫ్ ఆఫ్ ది ప్యారలాగ్రామ్ అవుతుంది, రిమైనింగ్ హాఫ్. సో దేర్ఫోర్ ఫైనల్గా 54 + x. 54 + x ఈజ్ ఆల్సో సేమ్ 104 అవుతుంది. ఎందుకు? టోటల్ ప్యారలాగ్రామ్ లో ఈ 2 కలిపితే హాఫ్ వచ్చింది, హాఫ్ ఆఫ్ ది ప్యారలాగ్రామ్. సో ఈ 2 కలిపితే అవుతుంది మళ్ళీ హాఫ్ ఆఫ్ ది ప్యారలాగ్రామ్. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ 104 మైనస్ 54. x ఈజ్ ఈక్వల్ టు 50 cm². సో అంటే ఈజీగా ఎలా గుర్తుంటుంది అంటే సమ్ ఆఫ్ దీస్ 2 ఈక్వల్ టు సమ్ ఆఫ్ దీస్ 2. ఈ 2 ఏరియాలు యాడ్ చేస్తే ఎంత వస్తుందో ఈ 2 ఏరియా యాడ్ చేసినా అంతే వస్తుంది. కానీ ఇందాక ప్రాబ్లం లేదు. ఇందాక ప్రాబ్లం ఏంటంటే ఇట్లా ర్యాండమ్లీ
ఇదేంటి ఏబిసిడి జస్ట్ క్వాడ్రిలేటరల్. ఇక్కడ ఏబిసిడి ఇస్ ఏ ప్యారలల్. ఇది క్వాడ్రిలేటరల్. ఈ క్వాడ్రిలేటరల్ లో ఏసి బిడి డయాగ్నల్స్ యొక్క ఇంటర్సెక్షన్ పి. అంటే పి అనేది ఏదో ర్యాండమ్ గా తీసుకున్న పాయింట్ కాదు, ర్యాండమ్ గా తీసుకోకుండా ఇంటర్సెక్షన్ ఆఫ్ డయాగ్నల్స్ అన్నారు. కానీ ఇక్కడ వచ్చేసరికి పి ఈజ్ ఎనీ పాయింట్, ఎక్కడైనా ఉండొచ్చు. పి ఈజ్ ఎనీ పాయింట్ ఇన్ ది ప్యారలల్. సో అప్పుడు ఏమొచ్చింది, సమ్ ఆఫ్ దీస్ టూ ఈక్వల్ టు సమ్ ఆఫ్ దీస్ టూ వచ్చింది. ఇక్కడేమో ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ. ఈ రెండు ప్రొడక్ట్ ఈక్వల్ అని వచ్చింది. ఇక్కడ సమ్ ఆఫ్ దీస్ టూ ఈక్వల్ టు సమ్ ఆఫ్ దీస్ టూ. ఆపోజిట్ ట్రయాంగిల్స్ యొక్క సమ్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ సమ్ ఈక్వల్ గా వస్తుంది. సో ఇది రెండుకి తేడా. ఇది ర్యాండమ్లీ పాయింట్, ఇదేంది ఇంటర్సెక్షన్ ఆఫ్ డయాగ్నల్స్. సో ఇదేమో ఎనీ క్వాడ్రిలేటరల్, దిస్ ఈజ్ ప్యారలల్. ప్యారలల్ కనుక ఏంటంటే ఇది రెక్టాంగిల్ కూడా అవుతుంది. ఇదే ప్రాబ్లం ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ ఇచ్చాడు అనుకోండి. రెక్టాంగిల్ లో టేక్ ఎనీ పాయింట్, ఇక్కడ ఏదో పాయింట్ తీసుకోండి. సో జాయిన్, ఇవి డయాగ్నల్స్ కాదు, ఎనీ పాయింట్. ఇప్పుడు 3 ట్రయాంగిల్స్ ఏరియా ఇచ్చి 4th ట్రయాంగిల్ ఏరియా అనుకోమని అనుకోండి. సేమ్ సమ్ ఆఫ్ దిస్ కూడా సమ్ ఆఫ్ దిస్. ఎందుకు, రెక్టాంగిల్ ఇస్ ఆల్సో ప్యారలాగ్రమ్. రెక్టాంగిల్ కూడా ప్యారలాగ్రమ్ అవుతుంది. దీంట్లో కూడా కండిషన్ సాటిస్ఫై అవుతుంది. వాళ్ళ స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి. స్క్వేర్ లో కూడా ఎక్కడ ఒకటి ర్యాండమ్లీ 1 పాయింట్ సెట్. సో ఇలా జాయిన్ చేసేయండి. ఇందులో 3 ట్రయాంగిల్స్ ఏరియాస్ ఇచ్చాను అనుకోండి. ఇది ఏరియా ఇచ్చారంటే ఆ ఏరియా అనుకోవచ్చు. సమ్ ఆఫ్ దిస్ కూడా సమ్ ఆఫ్ దిస్. సో ఇదేంటి, ర్యాండమ్లీ పాయింట్స్. కానీ ఇక్కడ దిస్ ఈజ్ ఎనీ క్వాడ్రిలేటర్. ఎనీ క్వాడ్రిలేటర్కి ఇది ఏంటంటే ఏ క్వాడ్రిలేటర్ ఉంటుంది మరి. సో ఎనీ క్వాడ్రిలేటర్ అంటే ప్యారలాగ్రామ్ కూడా కండిషన్ అవుతుంది. ప్యారలాగ్రామ్ కూడా అంటే ఒక ఎగ్జాంపుల్ ప్యారలాగ్రామ్ ఇచ్చాను అనుకోండి. సో డయాగనల్ ఈ 3 ఇస్తే ఇది అనుకోవచ్చు. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ దిస్ కూడా ప్రొడక్ట్ ఆఫ్ దిస్. సో ఈ విధంగా చేయొచ్చు అన్నమాట.